ఇదేనా దేవుడు మనల్ని కూడా స్వస్థపరుస్తాడు, మన కుటుంబాలను స్వస్థపరుస్తాడు, మనకు ఒక నూతనమైన మనస్సులను అనుగ్రహిస్తాడు. యోహాను సువార్త 5వ అధ్యాయములో ఒక వాక్య భాగం ఉంది. బేతెస్దా కోనేటి యొద్ద 38 సంవత్సరాల నుంచి ఒక వ్యాధి గల మనుష్యుడు ఉన్నాడట. ఆ వ్యాధి పేరు మాత్రం రాయబడలేదమ్మా. యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనములో అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలోనే ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా. నాకు ఎవ్వరూ కూడా లేరయ్యా, కానీ నేను 38 సంవత్సరాల నుంచి నేను మందిరానికి వస్తూనే ఉన్నాను. హల్లెలూయా. నాకు ఎవ్వరూ తోడు లేరయ్యా, నేను ఈ కోనేటి యొద్ద విశ్వాసంతో ఉన్నాను అన్నప్పుడు యేసు ఏమన్నంటే, యేసు తనను చూచినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిచ్చింది. వాక్యంలో ఏమంటే, యేసు ప్రభు సాక్షాత్తు యేసు ప్రభు ఏం చేశాడు? యేసు ప్రభు తనను చూచి, నువ్వు స్వస్థపడగోరుచున్నావా అన్నప్పుడు, నాకు ఎవరూ లేరు ప్రభువా నన్ను దింపడానికి, ఇది నానా నేను నీకు తోడుగా ఉన్నాను. హల్లెలూయా. నేను నీకు తోడుగా ఉన్నాను, నీకెవరుంటే లేదు. ఇది ఈ లోకంలో మనకి ఎవరు ఉన్నా ఎవరు లేకున్నా యేసు ప్రభు ఉంటే చాలు, యేసయ్య మనకు తోడుగా ఉంటే చాలు. ఏమంటున్నట్టే, నేను నీకు తోడుగా ఉన్నాను. స్వస్థపడగోర్చున్నావా? లే. 38 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నావే, ఇది నాన్న లే. నా మాట